Mohenjo-daro, Harappa, these all are the important sites excavated from the Indus Valley. And through these important findings, archaeologists and historians came to the conclusion. Next, Chanhu-daro. Chanhu-daro. Next Indus site is Chanhu-daro. Was excavated in the year 1931 and excavated by N.Z. Mazumdar. N.Z. Mazumdar. N.Z. Mazumdar. Nani Gopal Mazumdar. Name of the excavator in the year 1931. And Chanhu-daro is located on the left bank of river Sindh or Indus. River Sindh and Indus. Right. As this Chanhu-daro is situated on the river bank of Sindh. This is also one of the victim of river Indus. మొహెంజోదారో ఏ విధంగా వరదలకు లోనైందో చన్హుదారో కూడా పలు సందర్భాల్లో వరదలకు లోనవుతుంది. మరి ఈ చన్హుదారో ప్రాంతంలో ఎటువంటి తవ్వకాలు జరిగాయి, తవ్వకాల్లో బయలుపడిన వస్తు అవశేషాలు ఏంటి? సో మెయిన్లీ వి మస్ట్ నో అబౌట్ చన్హుదారో. This is the exemption of Chanhu-daro, where the citadel is not available. Citadel is absent. Citadel means a fort. A fort along with a fortified wall. రక్షణా కుడ్యంతో కూడిన ఒక అద్భుతమైన దుర్గం. ప్రతి ఒక్క సింధు నగరానికి ఒక దుర్గం ఉందమ్మా. ప్రతి ఒక్క సింధు నగరానికి ఒక దుర్గం అంటే కోట ఉంది. కానీ కోట లేని ఏకైక నగరం ఏదైనా ఉందంటే దట్ ఈస్ none other than Chanhu-daro. Chanhu-daro is only the site which does not have this citadel. Citadel means fort, F-O-R-T, fort. దుర్గము అంటుంటాం, కోట లేదా దుర్గం. సో ప్రతి ఒక్క సింధు నగరం ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. రైట్, వెస్టర్న్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్. రైట్, పశ్చిమ భాగం మరియు తూర్పు భాగం. పశ్చిమ భాగంలో ఎలైట్ సెక్షన్, రైట్, రిచ్ సెక్షన్ అండ్ ద హై క్లాస్ పీపుల్ వర్ యూజ్ టు లివ్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్, వైల్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ కామనర్ క్లాస్ యూజ్ టు లివ్. అంటే కామనర్ క్లాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్, అంటే సామాన్య వర్గం మొత్తం రైట్ తూర్పు భాగంలో నివసిస్తే కులీన వర్గం, ధనవంతులు మరియు ఉన్నత వర్గాలు మొత్తం ఎగువ భాగంలో దట్ ఈస్ వెస్టర్న్ పార్ట్ పశ్చిమ భాగంలో నివసించారు. రైట్, ఈ భాగం మొత్తం కోటతో రక్షించబడుతుందమ్మా. రైట్, ద ఎంటైర్ పార్ట్ వాజ్ ప్రొటెక్టెడ్ విత్ ఎ ఫోర్టిఫైడ్ వాల్. రక్షించబడుతుంది అంటే ఒక రక్షణా కుడ్యంతో రక్షించబడుతుంది. అండ్ ఇట్ కన్సిస్ట్ ఎ బ్యూటిఫుల్ ఫోర్ట్, ఒక కోట కూడా ఉంది. బట్ ఎగ్జంప్షన్ ఈజ్ ఫర్ Chanhu-daro. Chanhu-daro doesn't have any kind of fort or citadel. Right, note this point. And next, few important things like bead making industry. Bead making industry was found at Chanhu-daro. పూసల పరిశ్రమకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన ప్రాంతం Chanhu-daro. పూసల పరిశ్రమ Chanhu-daroలో బయలుపడింది. ఆభరణాల పరిశ్రమ Chanhu-daroలో బయలుపడింది. అండ్ ఏ బుల్లక్ కార్ట్, ఎడ్ల బండి బొమ్మ, కాంస్యంతో చేసిన ఎడ్ల బండి బొమ్మ Chanhu-daroలో కనిపించింది. అదేవిధంగా హర్రప్పాలో కూడా ఒక ఎడ్ల బండి బొమ్మ కనిపిస్తుంది. రైట్, నోట్ దిస్ పాయింట్. రైట్, హర్రప్ప అండ్ Chanhu-daro, these two are the major sources for the evidences of bullock carts. ఎడ్ల బండి బొమ్మ, ఎడ్ల బండి ఎక్క అంటుంటాం. రైట్, ఈ ఎడ్ల బండి బొమ్మను Chanhu-daro ప్రాంతంలో గుర్తించారు. అండ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ లిప్స్టిక్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. ద ఎవిడెన్స్ ఆఫ్ లిప్స్టిక్ అదరాలకు చాలా అందంగా తీర్చిదిద్దే ఒక రంగు లిప్స్టిక్, పెదాలకు.
ఆ లిప్స్టిక్కి సంబంధించిన ఆనవాళ్ళు ఎప్పుడు దాదాపు కొన్ని వేల సంవత్సరాల పూర్వం మన సింధు స్త్రీలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ an ink pot, సిరాకుండను ఉపయోగించారు సింధు ప్రజలు. సిరాకుండ, ఇంక్ పాట్. అండ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ క్యాచ్, పిల్లికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభ్యమైన ప్రాంతం కూడా చనుహుదారు. సో దీస్ ఆర్ ద మేజర్ ఫైండింగ్స్ ఎట్ చెన్హుదారో. లోతాల్, నేమ్ ఆఫ్ ద సైట్ ఈజ్ లోతాల్. Year of excavation 1955. Excavated, name of the excavator S.R. Rao. Located on the river banks of Bhogavo in the state of Gujarat, India. Important findings. The literal meaning of Lothal in Gujarati language is mound of dead again. Mound of dead. So Mohenjo-daro and Lothal, these two are the Indus sites giving the meaning of mound of dead, right? So Lothal మరియు Mohenjo-daro ఇవి రెండు మృతుల దిబ్బ అనే అర్థాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి తవ్వకాల్లో ఎక్కువ సంఖ్యలో మానవ అస్థిపంజరాలు లభ్యమవుతున్న నేపథ్యంలో, రైట్, లోతాల్ మరియు మొహంజోదారో అనగా అర్థం ఏంటంటే మౌంట్ ఆఫ్ డెడ్ అని పిలవడం జరుగుతుంది. రైట్, ఇన్ ద ఇయర్ 1955, 1955లో ఎస్ఆర్ రావ్ అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు దీన్ని కనుగొనడం జరిగింది భొగావో నది ఒడ్డున గుజరాత్లో. సరే, ఇక్కడ ఈ లోతాల్లో an artificial dockyard of Harrappans or Indus people. హర్రప్పా వాసుల యొక్క ఏకైక రేవు పట్టణం లోతాల్ కావడం విశేషం. ఈ లోతాల్ ప్రాంతం నుంచే హర్రప్పా వాసులు తమ యొక్క విదేశీ వ్యాపారాన్ని మెసొపొటేమియన్లతో జరిపేవారని మనకు తెలుస్తోంది. లోతాల్ అనేది ప్రధాన రేవు పట్టణంగా, ఏకైక రేవు పట్టణంగా కొనసాగింది. ఇటువంటి ఎగ్జామ్షన్స్ మీద కూడా ప్రశ్నలు వస్తుంటాయి. రైట్, ఇది ఎగ్జామ్షన్. లోతాల్లో మాత్రమే ఇటువంటి రేవు పట్టణం కనుగొనబడింది. మరి ఏ పట్టణాలకు కూడా ఇటువంటి రేవు పట్టణాలు లేవు. రైట్, ఈ రేవు పట్టణం ద్వారా మనకి సింధు ప్రజలు మెసొపొటేమియన్లతో కలిసి వర్తక వ్యాపారాలు జరిపేవారని తెలుస్తోంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్లో బ్రాంజ్ స్కేల్. See in Harappa and Lothal, this is common. Right, bronze scale. కొలబద్దను ఉపయోగిస్తున్నారు. కొలబద్ద అంటే ఆయా వస్తువుల యొక్క పరిమాణాన్ని కొలవడానికి బ్రాంజ్ స్కేల్స్ని ఉపయోగిస్తున్నారు. హర్రప్పా ప్రాంతంలో కనుగొనబడింది. మరియు ఇటువంటి కాంశంతో చేసిన కొలబద్ద మరొకటి లోతాల్ ప్రాంతంలో కూడా కనుగొనబడుతుంది. నెక్స్ట్ డబుల్ బొరియల్ ఆర్ ట్విన్ బొరియల్ అని పిలుస్తుంటాం. ట్విన్ బొరియల్ అంటే ద్విఖననం. ఒకే సమాధిలో ఇద్దరి యొక్క కళేబరాలు, అస్థిపంజరాలు బయలుపడుతున్నాయి. దీనిని బట్టి స్త్రీ పురుషులను ఒకే సమాధిలో ఖననం చేశారంటే దీని అర్థం ఏంటంటే ఆ కాలంలో సతీ సహగమనం లాంటి ఆనవాళ్ళు ఉండేవా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. దీన్ని బట్టి భర్త మరణాంతరం భార్యను కూడా అందులో సజీవంగా సమాధి చేయడం, ఖననం చేయడం ఇలాంటి అవకాశం ఉండేదేమో అనేది పురావస్తు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. రైట్, అదేవిధంగా చెస్ బోర్డ్, చదరంగానికి చెందిన ఒక బల్ల ఇక్కడ లభ్యమైందమ్మా. చెస్ బోర్డ్, ఒక చదరంగానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి లోతాల్ ప్రాంతంలో కనిపించడం జరిగింది. రైట్, రైస్ గ్రెయిన్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, నోట్ ఇట్ డౌన్. రైస్ గ్రెయిన్, నాట్ హస్క్, రైస్ గ్రెయిన్ అంటే బియ్యపు గింజ. ఒక బియ్యపు గింజ
లభ్యమవుతుంది. అంటే దీన్ని బట్టి సింధు ప్రజలు వ్యవసాయాన్ని విస్తృతంగా చేశారు. అందులో వరిని కూడా పండించినట్లుగా సాక్ష్యాధారాన్ని అందిస్తున్న ప్రాంతం లోతాల్. లోతాల్ ఈజ్ ద మెయిన్ ఎవిడెన్స్ the cultivation of rice, as rice grain was found at Lothal. Okay, one more thing here, బియ్యపు గింజతో పాటు ఈ లోతాల్ ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభ్యమవుతున్నాయి. గుర్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలు. ద రెప్లికా ఆఫ్ హార్స్, టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్. వాట్ ఈస్ ఇట్? టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్. టెర్రాకోటా ఈజ్ ఎ క్లే. టెర్రాకోటా అనే బంకమట్టితో చేసిన ఒక గుర్రం యొక్క బొమ్మ. రెప్లికా అంటే గుర్రం యొక్క ప్రతిరూపం, బొమ్మను ఎక్కడ కనుగొన్నారంటే లోతాల్ ప్రాంతంలో కనుగొన్నారు. టెర్రాకోటతో దాన్ని బంకమట్టితో కాల్చి ఆ గుర్రపు బొమ్మను తయారు చేశారు. అటువంటి గుర్రపు బొమ్మ లభ్యమైన ప్రాంతం లోతాల్. రైట్. సో ఈ లోతాల్లో ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే మౌండ్ ఆఫ్ డెడ్ అని అర్థాన్ని ఇస్తుంది ఇది. ఎందుకంటే తవ్వకాల్లో ఎన్నో ప్రాంతాల్లో ఈ ప్రాంతంలోని ఎన్నో తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు లభ్యం కావడంతో గుట్టలుగా దిబ్బలుగా మృతుల దిబ్బ అని పిలుస్తున్నాం. అదేవిధంగా ఇది ఒక ప్రధాన రేవు పట్టణంగా కొనసాగింది. ఇక్కడ కొలబద్దకు సంబంధించిన ఆనవాళ్ళు కానివ్వండి, ద్విఖననానికి సంబంధించిన ఆనవాళ్ళు, చదరంగానికి సంబంధించిన ఆనవాళ్ళు, రైట్, వాటితో పాటు బియ్యపు గింజకు సంబంధించిన ఆనవాళ్ళు, గుర్రానికి సంబంధించిన ఆనవాళ్ళు, వీటన్నిటికి సంబంధించిన నిక్షిప్తమైన సమాచారం మనకి లోతాల్ అందిస్తోంది. రైట్. కాళీబంగన్. కాళీ అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్, నల్లని గాజులు అని అర్థం వస్తుంది. నల్లని గాజులు. రైట్. కాళీబంగన్, నేమ్ ఆఫ్ ద సైట్, ఇయర్ ఆఫ్ ఎక్స్కవేటెడ్ ఇన్ ద ఇయర్ 1961, ఎక్స్కవేటెడ్ బై బీబీ లాల్ అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు దీన్ని తవ్వకాలు జరపడం జరిగింది. ఇది ఘగ్గర్ అనే నది ఒడ్డున, ఘగ్గర్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ రివర్ సరస్వతి యొక్క స్ట్రీమ్ అమ్మ ఈ ఘగ్గర్. దిస్ ఇస్ ద స్ట్రీమ్ ఆఫ్ రివర్ సరస్వతి యొక్క శాఖ అయిన ఘగ్గర్ నది ఒడ్డున రాజస్థాన్ ప్రాంతంలో ఈ కాళీబంగన్ని గుర్తించడం జరిగింది. రాజస్థాన్. సో కాళీబంగన్, ద లిటరల్ మీనింగ్ ఈజ్ బ్లాక్ బ్యాంగిల్స్, వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్, ఎక్స్కవేటెడ్ ఇన్ ద ఇయర్ 1961 బై బీబీ లాల్ and located on the river banks of Ghaggar, which is the stream of river Saraswati. Let us discuss the important findings here. కాళీబంగన్ అనే ప్రాంతంలో మనకు లభ్యమైన వస్తు అవశేషాల్లో నంబర్ 1, దున్నిన నాగలి ఆనవాళ్ళు లేదా చారలు, నాగలి యొక్క చారలు. ఇన్ ఇంగ్లీష్ నోట్ డౌన్ ఫరోస్ మీన్స్ ల్యాండ్ విచ్ ఈజ్ మార్క్డ్ ఆర్ ఎ ఫీల్డ్ మార్క్డ్ విత్ ద ప్లో. అండ్ దిస్ ఈజ్ ఆల్సో one of the major evidence for the agrarian economy, the way that the agriculture extended in a large scale. This is also the beautiful ఎవిడెన్స్. ఇది కూడా వ్యవసాయానికి సంబంధించిన సాక్ష్యాన్ని మనకు అందిస్తుంది. నాగలిని ఉపయోగించారంటే అక్కడ వ్యవసాయాన్ని నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. వ్యవసాయాన్ని అద్భుతంగా నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఫ్రమ్ ఏ గ్రేవ్ ఫైర్ ఆల్టర్స్ వర్ ఫౌండెడ్. ఆల్మోస్ట్ 7 ఫైర్ ఆల్టర్స్ వర్ ఫౌండెడ్ ఫ్రమ్ ఏ గ్రేవ్. ఒక గుంతలో 7 అగ్ని ఉపాసనా పీఠికల ఆవిష్కరణ జరిగింది. అగ్నిగుండాలను కనుగొన్నారు. హోమగుండాలు అని కూడా పిలుస్తుంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైర్ ఆల్టర్స్? టు పర్ఫార్మ్ రిచువల్స్ ఆర్ యజ్ఞయాగాస్. వాట్ వి కాల్ యజ్ఞయాగాస్. యజ్ఞయాగాలు నిర్వహించడానికి హోమగుండాలు నిర్వహిస్తుంటాం. రైట్. ఆ విధంగా హోమగుండాల యొక్క ప్రయోగం కూడా ఇక్కడ జరుగుతుంది, ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అంటే హోమగుండాల యొక్క నిర్మాణం అక్కడ జరిగింది, హోమగుండాలను ఉపయోగించారు. అంటే
దీని పక్కనే ఒంటె యొక్క అస్థికలు కూడా లభ్యమవుతున్నాయి. సో ఒంటె అస్థికలు లభ్యమైన ప్రాంతం కూడా ఇదే కాలిబంగన్లో. సో అలాంగ్ విత్ ద ఫైర్ ఆల్టర్స్, ద బోన్స్ ఆఫ్ ద క్యాటల్స్, జంతువుల ఎముకలతో కూడిన అస్థిపంజరాలు, జంతువుల ఎముకలతో కూడిన యజ్ఞయాగాలను నిర్వహించిన హోమగుండాల ప్రాంతం కూడా ఇక్కడే లభ్యమైంది. హోమగుండాలు కూడా 7 హోమగుండాలు బయలుపడుతున్నాయి. రైట్, ఒంటె అస్థికలు లభ్యమవుతున్నాయి. ఒంటె స్కెలిటన్స్, ఒంటె యొక్క అస్థికలు కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి హోమగుండాలు నిర్వహించిన సమయంలో జంతువుల్ని ఎక్కువగా వధించారా, జంతువుల యొక్క హత్య జరిగిందా, జంతు బలులతో కూడిన హోమగుండాలను వీరు నిర్వహించారా అనేది నేటికి ఆసక్తికరంగా ఈ అంశం మనకు రుజువు చేస్తుంది. అంటే సింధు నాగరికత కాలంలో జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు నిర్వహించడానికి ఆధారాన్ని ఇస్తున్న ఏకైక క్షేత్రం ఇది. ఏది? కాలిబంగన్. దీని తర్వాత మరొకటి లోతాల్. ఇది వరకు మనం చర్చించుకున్నాం లోతాల్లో కూడా మనకి హోమగుండాలు కనిపించాయి. కానీ తీవ్రంగా ఎక్కువ మోతాదులో మనకి హోమగుండాలు లభ్యమైన ప్రాంతం కాలిబంగన్ ప్రాంతం. హోమగుండాలతో పాటు జంతువు ఎముకలు, ఒంటె అస్థికలు లభ్యమవుతున్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ కాలిబంగన్. నెక్స్ట్ ధోలవీరా, excavated in the year 1991 by J.P. Joshi in the year 1991. Right, Dholavira. There is no river, so that was the reason a reservoir was built strongly. ఒక అద్భుతమైన రిజర్వాయర్ నిర్మించబడింది ఎక్కడ? ధోలవీరా ప్రాంతంలో. ఎందుకంటే దీనికి నది లేదు, నది తీరాన ఇది ఆవిర్భవించలేదు. అందుకే ఒక రిజర్వాయర్, నీటిని నిల్వ చేసే ఒక రిజర్వాయర్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా బయలుపడ్డాయి. అదేవిధంగా ఏ స్టేడియం ఆల్సో ఫౌండెడ్ హియర్. రైట్, ఎడ్ల పోరాటాలు, అదేవిధంగా ఎడ్ల పోరాటాలు, బుల్ ఫైట్ అంటుంటాం, కాక్ ఫైట్, కోడి పంద్యాలు. నేటికి కోళ్ల పంద్యాలు అనేటివి ఆనవాయితీగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర తీరాంధ్ర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కోళ్ల పంద్యాలు నిర్వహించబడుతుంటాయి సంక్రాంతి సమయంలో. అదేవిధంగా బుల్ ఫైట్ నేటికి దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు అనే క్రీడ రూపంలో మనకి ఎడ్ల పోరాటాలు నిర్వహించబడుతుంటాయి. అంటే సింధు ప్రజలు ద్రవిడులు అనడానికి, ద్రవిడ సంస్కృతికి సింధు సంస్కృతికి మొత్తం పోలికలు ఉన్నాయనడానికి, అసలు ఈ నేటి ద్రవిడ సంస్కృతికి ఆనాటి సింధు ప్రజలే కారణమని చెప్పడానికి కూడా మనకి అద్భుతమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయి. ఆ క్రమంలో ఇక్కడ స్టేడియంస్, ఎడ్ల పోరాటాలు, కోడ్ల పంద్యాలు నిర్వహించబడుతున్నాయి. రైట్, చాలా విప్లవాత్మక ధోరణిలో ఇవి జరుగుతున్నాయి, ఎక్కువ మొత్తంలో ఇవి నిర్వహించబడుతున్నాయి. దీన్ని బట్టి సింధు ప్రజలు ద్రవిడ సంస్కృతి నిర్మాతలుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, రిజర్వాయర్ అండ్ ఏ స్టేడియం వాస్ ఫౌండ్. Every site and city of Indus Valley civilization was divided into 2 parts, but the exemption is Dholavira. Dholavira is classified into 3 parts. Right, upper class, middle class and lower class. Upper class, middle class and lower class అనే 3 భాగాలుగా విభజించబడింది. రైట్, అప్పర్ క్లాస్ మీన్స్ ఎలైట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ లివ్డ్ ఇన్ అప్పర్ క్లాస్ ఏరియా, దట్ ఈస్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ కమింగ్ టు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దట్ ఈస్ కామనర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, సాధారణ ప్రజలు నివసించిన ప్రాంతం తూర్పు భాగం అని చెప్పుకున్నాం. రైట్, అదేవిధంగా ఉన్నత వర్గాలు, పురోహిత వర్గాలు, ధనవంతులు, వ్యాపార వర్గాలు వీళ్ళందరూ పశ్చిమ భాగంలో నివసించారు. ఇక్కడ కుల వ్యవస్థ లేదు, కేవలం వర్గ వ్యవస్థ ఉంది. వర్గ వ్యవస్థ బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ స్టేటస్, వారి యొక్క ఆర్థిక స్తోమతను ఆధారంగా చేసుకొని, ఆర్థిక స్థితిగతులు ఆధారంగా చేసుకొని వారిని అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్గా విభజించారే తప్ప కుల వ్యవస్థ మాత్రం ఇక్కడ లేదు. నువ్వు గొప్ప కులానికి చెందినవాడివి, నేను తక్కువ కులానికి ఇలాంటివి లేవు అక్కడ. రైట్, సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ దేర్ ఎకనామిక్ స్టేటస్, ప్యూర్లీ
their economic status. Okay na? So let us discuss. Only city of Indus Valley civilization has classified into three parts, divided into three parts: western part, eastern part, and middle part. Upper class, lower class, and middle class. So the emergence of middle class society is evident from Dholavira. Dholavira is the notable examples of the emergence of the middle class society. మధ్య పట్టణం, మధ్యవర్గ పట్టణం లేదా ఒకే పట్టణం 3 భాగాలుగా విభజించబడడం అనేది ఎక్కడ గమనించవచ్చు అంటే ధోలవీరా ప్రాంతంలో గమనించవచ్చు. ధోలవీరా ఈజ్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్. ఓకే రైట్. అండ్ దిస్ ఈజ్ ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు తవ్వకాలు జరిపిన దాంట్లో ఇది లార్జెస్ట్ సైట్గా కనుగొనబడింది. అయితే రీసెంట్గా 2017లో రాఖీగర్, హర్యానాలోని రాఖీగర్ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. వసంత్ షిండే అనే పూనా దక్కన్ కాలేజ్ చెందిన ఒక ప్రొఫెసర్ వసంత్ షిండే ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాల్లో ఇది ఎంతో పెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది. రాఖీగర్ హర్యానా ప్రాంతంలో ఉంది. మరి చాలా ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఇంత పెద్ద విస్తీర్ణంలో ఏ పట్టణం కూడా కనపడలేదనేది ధృవీకృతమైంది. Right, this is about the important findings. Now the controversy about the horse, the use of horse, and the controversy about the use of plow, the controversy about the use of plow, and the controversy about the cultivation of paddy. So these three things are very important. Horse. The skeleton of horse was found at Sarkotada. Sarkotada is located in Gujarat. గుర్రానికి సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన ప్రాంతం సర్కోటోడా, గుజరాత్. అదేవిధంగా ఈ గుర్రంపై సింధు ప్రజలకు పూర్తి అవగాహన ఉంది అని తెలియజేస్తున్న మరొక అంశం ఏంటంటే ద టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్ వాజ్ ఫౌండెడ్ అట్ లోతాల్. టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్ వాజ్ ఫౌండెడ్ అట్ లోతాల్. నెక్స్ట్, వాట్ అబౌట్ ద ప్లో? గుర్రానికి సంబంధించి మనకి 2 సాక్ష్యాలు లభించాయి. సర్కటోడా ప్రాంతంలో గుజరాత్లో గుర్రానికి సంబంధించిన అస్థి పంజరాలు బయలుపడ్డాయి. అదేవిధంగా లోతాల్లో గుర్రం యొక్క బొమ్మ బయలుపడింది. టెర్రాకోటా అనే బంకమట్టితో కాల్చి తయారు చేసిన గుర్రం యొక్క బొమ్మ, హార్స్ రెప్లికా ఆఫ్ హార్స్ వాజ్ ఫౌండెడ్ అట్ లోతాల్. నెక్స్ట్, ప్లా, నాగలికి సంబంధించిన కొన్ని అంశాలు. ఒకటి, నాగలి చారలు బయలుపడిన ప్రాంతం. ద మార్క్స్ ఆఫ్ ప్లో ఆర్ కాల్డ్ ఫర్రోస్. ఫర్రోస్ వర్ ఫౌండ్ అట్ కాళీబంగన్. మనం ఇది ముందే చర్చించుకున్నాం. కాళీబంగన్ ప్రాంతంలో నాగలికి సంబంధించిన చారలు కనపడ్డాయి. కానీ టెర్రాకోటా అనే బంకమట్టితో చేసిన నాగలి బొమ్మ బయలుపడిన ప్రాంతం బన్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బన్వాలి ఇస్ ద ప్లేస్ వేర్ ద టెర్రాకోటా రెప్లికా ఆఫ్ ప్లా వాస్ ఫౌండెడ్. బన్వాలి. నెక్స్ట్, ద కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. వరిని పండించిన సాక్ష్యాధారాన్ని ఇస్తున్న నగరాలు ఏంటి అంటే ప్యాడీ, ద కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. వన్ ఈజ్ రైస్ గ్రెయిన్ వాజ్ ఫౌండెడ్ అట్ లోతాల్, while the rice husk was found at Rangapur. These two are located in Gujarat. Right. These are the major controversies: the use of horse, the use of plow, the use of paddy. Right. ముఖ్యంగా సింధు ప్రజల యొక్క ఆహార ధాన్యాలు ఏంటంటే వీట్ అండ్ బార్లీ, గోధుమ మరియు బార్లీని ఉపయోగించారు. బట్ ఈ వరిని పండించిన ఆనవాళ్లను మనకు అందిస్తున్న ప్రాంతాలు లోతాల్లో లభ్యమైన బియ్యపు గింజ మరియు రంగపూర్ గుజరాత్లో లభ్యమైన రైస్ హస్క్ అంటే వరి పొట్టు, వరి మీద ఉన్న పొట్టు కోట్. అదేవిధంగా నాగలి, టెర్రాకోటా అనే బంకమట్టితో చేసిన నాగలి బొమ్మ
బన్వాలీలో లభ్యమైతే నాగలి చారలు కాలిబంగన్ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి, నేలపై దుక్కి దున్నిన చారలు. అదేవిధంగా గుర్రం యొక్క టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్, టెర్రాకోటా అని మట్టితో చేసిన గుర్రం యొక్క బొమ్మ లోతాల్లో లభ్యమైతే గుర్రం యొక్క అస్థికలు అస్థిపంజరాలు మనకి సర్కటోడా అనే ప్రాంతంలో గుజరాత్లో లభ్యమై. థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్ తెలుగు.